దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథాన్ని చదివేటువంటి పరమ భాగ్యం మన ప్రియతముడు మనకు కలగజేశాడు. మనం 3 నెలల క్రితమే దీన్ని ప్రారంభించాం. కానీ మన తండ్రి ప్రణాళిక చేసినటువంటి కరోనా లాక్డౌన్ కారణంగా దానికి విరామం వచ్చింది. అది ఎవరో బయటవాడు చేసింది కాదు, మన తండ్రి చేసింది. అది కూడా అయితే మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించేటువంటి అవకాశం కూడా ప్రభు మనకిచ్చాడు. ఇప్పటి వరకు ఈ స్టే విత్ గాడ్ గ్రంథంలో కొద్ది భాగమే మనం చదివాం. అదేంటో ఒక్కసారి నెమరు వేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. మొట్టమొదటి అంశం స్టే విత్ గాడ్లో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తన సంక్షిప్త జీవిత చరిత్రను అందులో చెప్పాడు. ఎందుకని ఇది పద్యకావ్యం. పద్యకావ్యం అర్థం చేసుకోవాలంటే అసలు కవి యొక్క జీవిత నేపథ్యం చాలా సహకరిస్తుంది. అందుకని తన జీవితాన్ని క్లుప్తంగా చెప్పాడు. తర్వాత ఈ పుస్తకానికి ముందు మాట అంటే తన దివ్య ప్రియతముడైన బాబా ఈ పుస్తకం రాయమని అతన్ని ఆదేశించడం, అతను రాయడం, ప్రభు దీని ప్రారంభ సమయంలో ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేయడం, ఈ వివరాలన్నీ చాలా అందంగా ఆయన వర్ణించాడు ఫ్రాన్సిస్. తర్వాత ఈ పుస్తకం అర్థం చేసుకోవడానికి అవసరమైన పునాది దాని గురించి కూడా చర్చించాడు. నేరుగా ఈ పుస్తకంలోకి కథా వస్తువులోకి ప్రవేశించి అసలు అవతారుడు ఎప్పుడు వస్తాడు, గతంలో వచ్చిన మనకు తెలిసిన అవతారాలన్నీ ఎలా వచ్చాయి, ఇవన్నీ చెబుతూ బాబా జీవితంలోకి అడుగుపెట్టాడు. బాబా జననం, బాబా తల్లిదండ్రులు, బాబా బాల్యం, బాబా తన అవతార ఉద్యమాన్ని స్వతంత్రంగా ప్రారంభించడానికి ముందు వేదికగా ఆయన సద్గురువుల సాంగత్యం చేయడం, ముఖ్యంగా మొదటి సద్గురువు హజరత్ బాబాజానని సాంగత్యం చేయడం, రెండవ సద్గురు ఉపాసనీయని సాంగత్యం చేయడం, ఇవన్నీ చదువుకున్నాం. సుమారు 7 ఏళ్ల పాటు ఉపాసనీతో సన్నిహిత సంబంధాన్ని నెరపాడు అవతార పురుషుడైనటువంటి మేర్వాన్. ఇక సకోరీతో తన సంబంధాన్ని ముగించుకొని స్వతంత్రంగా తన అవతార ఉద్యమాన్ని చేపట్టడం కోసం ఆయన పూనా నగరానికి వెలుపల ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఒక కుటీరాన్ని నిర్మింపజేసుకొని తన శిష్యులతో కలిసి, అంటే కొద్దిగా ఒకళ్ళిద్దరు ఏర్పడ్డారు శిష్యులు, వాళ్లతో కలిసి అక్కడ నివసించడం ప్రారంభించాడు. ఇక్కడి వరకు మనం గతంలో చెప్పుకున్నాం. ఇక ఈరోజు విషయానికి, నౌ హీ బిగాన్ టు గ్యాదర్ హిజ్ డిసైపుల్స్. ఇప్పుడు అతడు తన శిష్యులను చేరతీసేటువంటి పనిని పూర్తి స్థాయిలో చేపట్టాడు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ దీస్ హూ ఫస్ట్ కాల్డ్ హిమ్ బాబా, మీర్ బాబా ఆర్ కంపాషనేట్ ఫాదర్. ఇలా అతను చేరదీసిన తొలితరము శిష్యులలో ఒకడే అతన్ని బాబా, మెహర్ బాబా అని పిలిచాడు. అంటే కరుణామయుడైన తండ్రి అని. అతని పేరు సయ్యద్ సాహెబ్. బాబా అన్నారు, నాకు ఏ పేరైతే బాగుంటుంది మీరంతా చర్చించి డిసైడ్ చేయండి అన్నారు. అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క పేరును చెప్పారు. అప్పుడు నీ నుంచి జాలువారేటువంటి ఈ దివ్య ప్రేమను చూస్తే నీకు కరుణామయుడైన తండ్రి అని సూచించే మెహర్ బాబాయే అది అతికినట్టుగా సరిపోతుంది అని సయ్యద్ సాహెబ్ ప్రతిపాదించగా అది సార్థక నామధేయంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. సమ్ ఫెల్ట్ హిజ్ లైట్ ఇన్ దేర్ హార్ట్స్ అండ్ కేమ్. ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, ఈ శిష్యులు ఎలా ఎలా వచ్చారు, ఒక్కొక్కడితో ఒక్కొక్క కార్య విధానం ఉంటుంది. అది ఎందుకని బాబా ఒక సందర్భంగా ఇలా అన్నారు, ఆత్మలు ఎన్ని ఉన్నాయో భగవంతుణ్ణి చేరే మార్గాలు కూడా అన్ని ఉన్నాయి అని ఒక సందర్భంగా బాబా చెప్పారు. అంచేత ప్రతి శిష్యుడికి వేరువేరు మార్గం ఉంటుంది. దానికి అనువుగా ఆయన వాళ్లను తన దగ్గరికి ఆకర్షించి ఆ ప్రణాళికను రచన చేశాడు. ఆయన కొంతమంది
తమ హృదయాలలో అవతార పురుషుని దివ్య ప్రకాశాన్ని అనుభూతి చెంది నేరుగా వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి చేరిపోయారు. Some picked up the hint from Babajan and Maharaj, for these masters were now openly declaring him, he is now capable of moving the world at a sign from his finger. I have given the key of my treasure to Meherwan. Do whatever he tells you. ఆయనకి అప్పటికి ఇద్దరు గురువులను సాంగత్యం చేశాడు అని చెప్పుకున్నాం, బాబాజాన్, ఉపాసని మహారాజ్. ఈ ఇద్దరు సద్గురువులు కూడా మీర్వాన్ గురించి బాహాటంగా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఉదాహరణకు హజరత్ బాబాజాన్ ఏమనేది, ఇప్పుడు మీర్వాన్ స్థాయి ఏంటో తన చేతి వేలి సైగతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించగల సామర్థ్యం ఇప్పుడు ఉంది అతనికి అని ఆవిడ బాహాటంగా ప్రకటించారు. అలాగే ఉపాసని అన్నాడు, నా దివ్య పెన్నిధి యొక్క తాళం చెవిని మీర్వాన్కు అప్పగించేశాను సుమా, అతడు ఏది చెబితే అది చెయ్యండి అని సూచించాడు. ఈ సూచనలకు అనుగుణంగా మరికొంతమంది ఆయన దగ్గరికి వచ్చి మీర్వాన్ దగ్గరికి ఆయన శిష్యులుగా ఆయన్ని ఆశ్రయించారు. Some he drew directly to him, using the patience of a master lover, flattering their whims, widening gradually the space in their hearts to receive his love. అయితే ఆయనకు అనంతమైన సహనం, ఒక మహాప్రేమికుడికి మాత్రమే అటువంటి ఆ సద్గుణం ఉంటుంది. ఆ అనంతమైన సహనాన్ని ఉపయోగించి తన శిష్యులను తన దగ్గరికి రప్పించుకున్నట్టు ఆయన అనుసరించిన శైలి చెబుతున్నాడు ఇక్కడ ఫ్రాన్సిస్. ముందు ఒక శిష్యుడు ఉన్నాడు, వాడికి ఏది ఇష్టమో ఆయన గమనించేవాడు, ఆ ఇష్టాన్ని ప్రశంసించేవాడు. బాగా చేస్తున్నావురా, అబ్బా ఒక కవి అనుకోండి, ఏమి రాసేవు నువ్వు అని. అలాగ వాళ్ళ ఇష్టాలని ప్రశంసిస్తూ క్రమంగా వాళ్ళ హృదయాలలో తను ఇచ్చేటువంటి ప్రేమను అందుకోవడానికి ఆ చోటు పెంచడం కోసం ఆ హృదయాన్ని విశాలం చేస్తూ ఉండేవాడట. అలాగే వారి హృదయాలు అనే వేణువులను వాయిస్తూ ఉండేవాడు. అంటే హృదయాన్నే వేణువుగా చేసుకొని వాయిస్తూ ఉండేవాడు. తన నాదం పట్ల వారి హృదయం యొక్క చెవులకు అనిరక్తి కలిగేలా చేసేవాడు. అంటే ఆయన నామం అంటే పడి చచ్చిపోయేలాగా అతని హృదయాన్ని తయారు చేసేవాడు. అలాగే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవారు. కొంతమందిని ఆయనే నేరుగా తన వద్దకు ఆకర్షించాడు. మనం ఉదాహరణ చెప్పుకుంటే నెర్వస్ ఉన్నాడు కదండి, గుర్తున్నాడండి, మండలి వాళ్ళలో తొలి మండలి వాళ్ళలో అతనొకడు. బాబా ఒకరోజు బొంబాయి సముద్ర తీరంలో నడిచి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామనేటువంటి దుర్భరమైనటువంటి మానసిక స్థితిలో కూర్చొని ఉన్నాడు సముద్ర తీరంలో. బాబా అతని దగ్గరికి నడుచుకెళ్లారు. ప్రపంచంలో విషాదం అంతా నీ మొహంలోనే కనపడుతోంది, ఏమైంది నాయనా అని అడిగారు. వాడికి చిర్రున కోపం వచ్చింది. నీ గొడవ నువ్వు చూసుకో, నన్ను నా మానాన్ని వదిలి అన్నాడు. పోన్లే, అంత కోపం ఎందుకులే, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నువ్వేమైనా సినిమాలో నటిస్తావేమో, నిన్ను చూస్తే అలా అనిపించింది నాకు, నీకు ఒక అవకాశం ఇద్దామా అనిపించి నీతోటి నేను మాట కలిపాను, అంతేగాని అంత కోప్పడకన్నాడు. వెంటనే అతను ఎగిరి గంతేశాడు. ఎందుకని? సినిమాల్లో నటించడం కోసం అవకాశం వస్తుందని ఆశపడి బొంబాయి వచ్చి ఒక్క అవకాశము రాక నిరాశతో ఆ రోజు ఆ సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడు. చూసారా ఆయన కార్య విధానం, ఒకరిని తన బుట్టలో ఎలా వేసుకుంటాడో ఉదాహరణ. వెంటనే నేను రెడీ, నన్ను క్షమించండి, తప్పకుండా మీ సినిమాలో నేను నటిస్తానన్నాడు. అయితే కొంచెం టైం పడుతుందిలే, ఎందుకని నేను తీసే సినిమా యూనివర్సల్ స్కేలు, మామూలు స్కేలు కాదది, కాబట్టి కొంత టైం పడుతుంది, ఈలోగా నేను ఒక ఆశ్రమం నడుపుతున్నాను, అక్కడ నా పని చేసి పెడుతూ ఉండు నువ్వు అన్నాడు ఆయన. అని తీసుకొచ్చాడు. పూర్తిగా అతని జీవితాన్ని బాబా సేవలో అంకితం చేసేశాడు. అలా అది ఒక మచ్చు మనం చెప్పుకోవచ్చు. డ్రాయింగ్ ఎవర్ మోర్ క్లోజ్లీ ద నెట్ ఆఫ్ లవ్ అబౌట్ దెమ్ అండ్ పుల్లింగ్ దెమ్ ఇన్ ఫ్రమ్ ద టెరిబుల్ ఓషన్ ఆఫ్ కండిషనల్ ఎగ్జిస్టెన్స్ వేర్ దే స్వామ్ విత్ మిలియన్స్ అదర్ ఫిషెస్ ఆఫ్ అస్ బ్రైట్ హ్యూడ్ ఆర్ డార్క్.
ఆయన చేపల వాడు ఏం చేస్తాడండి, రాత్రంతా వలేసేస్తారు సముద్రంలో, చాలా విశాలమైన ప్రాంతంలో వేసేస్తారు. పొద్దుడు దాకా అలాగా ఒక్కొక్క పక్కన ఒక్కొక్క పడవలో అలాగా ఉండిపోతారు వాళ్ళు. పొద్దుట అన్ని వైపుల నుంచి ఆ వలను లాగి ఏ ఏ చేపలు పడ్డాయో అవన్నీ వాళ్ళు బ్యాగుల్లో వేసుకుని తెస్తూ ఉంటారు కదా. అదే చెబుతున్నాడు ఇక్కడ ఫ్రాన్సిస్. ఆయన వల విసిరేస్తాడట. విసిరి ఈ నీటిలో ఆటుకి పోటుకి, అంటే సముద్రము ఎటు వెళితే అటు కొట్టుకుపోయేటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి రంగురంగుల చేపలు, రంగులేని చేపలు, వీటిలోంచి తనకు కావలసినటువంటి చేప పడగానే టక్కన బయటికి తీసేస్తాడట. ఆ సముద్రం తన బుట్టలో వేసుకొని తీసుకుపోతాడు. వన్ హూ హ్యాడ్ బీన్ హిజ్ స్కూల్ ఫెలో and was unaware that the universes and the wonders of six planes lay at it, Baba greeted in well. సరే, బాబాతో చిన్నతనంలో చదువుకున్న సహ విద్యార్థులు కూడా ఉంటారు కదండి. వాళ్ళు పూనా వచ్చినప్పుడు మన ఫ్రెండ్ మేర్వాన్ పూనాలో ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఒక ఆశ్రమంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడట. ఒకసారి పలకరించి పోదాం అనుకుని వస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాడొకడు అబ్దుల్ ఘనీ. కానీ అతనికి తన ఫ్రెండ్ మేర్వాన్ అనేటువంటి విషయమే తెలుసు, కానీ ఆ మేర్వాన్ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేదు అతనికి. ఈ అనంత విశ్వాలు, 6 భూమికలకు చెందిన అద్భుతాలు ఇప్పుడు తన మిత్రుని పాదాల దగ్గరే పడి ఉన్నాయి అనే సత్యం అతనికి తెలియరు పాపం. సో బాబా గ్రీటెడ్ ఇన్ వెల్ మీటింగ్. దూరం నుంచి చూడగానే బాబా అన్నాడు, ఏరా గని బాగున్నావా అన్నాడు. ఆనందంగా పలకరించాడు. లెఫ్ట్ ద వీల్ అక్రాస్ హిజ్ ఐస్ అండ్ రిష్యూమ్డ్ ద ఫ్రెండ్షిప్ అట్ ఇట్స్ ఫార్మల్ లెవెల్. బాబా ఏం చేశాడు, తన మిత్రుడి కళ్ళ ముందు ఉన్న ముసుగుని అలాగే ఉంచేశాడు. అంటే నేను ఇప్పుడు వేరే పరిస్థితిలోకి వెళ్ళిపోయాను పోయి ఆయన ఏం చెప్పలే, ఇరువరకట్లాగే పిచ్చాపాటి మాట్లాడసాగాడు. అండ్ రిష్యూమ్డ్ ద ఫ్రెండ్షిప్ అట్ ఇట్స్ ఫార్మల్ లెవెల్, ఇండల్జ్డ్ mutual inquiries, recalling episodes and incidents, and engaged in discussions on philosophy, in which subject his friend had become adept. అంతేకాదు, చిన్నప్పుడు జరిగిన సంఘటనలను నెమరు వేసుకున్నాడు. మనిద్దరం ఆడుకునేవాళ్ళం కదా, అప్పుడు ఫలానా వాడికి దెబ్బ తగిలింది కదా, వాడు ఇప్పుడు బాగున్నాడా, అలాగే మీ ఊళ్ళో ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, వాడు బాగున్నాడా అని గత స్మృతులను నెమరు వేసుకున్నారు. అంతేకాదు, అబ్దుల్ గనీకి తత్వశాస్త్రం, వేదాంతం అంటే చాలా చాలా మిక్కిలి ఆసక్తి. అంచేత అతనికి ఏ సబ్జెక్టులో అయితే ఆసక్తి ఉందో ఆ సబ్జెక్టులో చాలాసేపు చర్చించాడు మేర్వాన్. లెఫ్ట్ ద వీల్ అండ్ లెడ్ హిమ్ ఆన్. తన మిత్రుడు ఘనీ అతని కళ్ళకు అడ్డుగా ఉన్న ముసుగుని అలాగే ఉంచేశాడు. తను పూర్వపు మేర్వాన్లాగే అతనితో భుజం మీద చెయ్యేసి తిరుగుతూ ఉండేవాడు, కానీ అతన్ని తన దగ్గరగా మసలేటువంటి అవకాశం కల్పించాడు. యాజ్ ఎ హంటర్ వీల్స్ ద క్వారీ విత్ సెక్యూరిటీ. ఒక వేటగాడు తను ఒక జింక కోసం వేటాడడానికి వెళ్ళాడు అనుకోండి అడవికి. ఆ జింక కంట పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక చెట్టు పక్కనో ఒక తుప్ప పక్కనో దాక్కుని వెళుతూ ఉంటాడు కదా. అలాగే అవతార పురుషుడు కొంతమంది శిష్యుల విషయంలో తను ఎవరో ఎంతమాత్రమూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని దగ్గర చేసుకొని తర్వాత అసలు సత్యం వాళ్ళకి ఎరిగిస్తూ ఉంటాడాయన. అటువంటి ఈ కార్యవిధానాన్ని ఘనీ విషయంలో ఈయన అవలంబించాడు. దెన్ సజెస్టెడ్ దట్ హీ హిమ్సెల్ఫ్ స్వీప్ అవుట్ ఈచ్ మార్నింగ్ ద స్మాల్ హాస్పిటల్ హీ వాంట్. ఏమిరా ఘనీ, ఏం వ్యాపారం చేస్తున్నావు, నీ జీవితం ఎలా నడుస్తోందని అడిగాడు. నేను చిన్న హోమియో ఆసుపత్రి నడుపుతానురా మేర్వాన్, కానీ అంతగా విజయవంతం కాలేదు నేను అన్నాడు. ఒక పంచి, రోజు ఉదయాన్నే పని మనిషితో ఓర్పించకు, నీవే స్వయంగా చాటా చీపురు పట్టుకొని ఆ ఆసుపత్రి ప్రాంగణాన్ని ఊడ్చు అని సలహా ఇచ్చాడు. హీ డిడ్. పాపం ఘనీ
మేర్వాన్ చెప్పినట్టే చేశాడు. అండ్ విత్ ఇన్ 6 months హ్యాడ్ స్వెప్ట్ అవే హిజ్ ప్రాక్టీస్. 6 నెలలు అయ్యేటప్పటికి మొత్తం ఒక్క పేషెంట్ కూడా రావడం మానేశాడు. మొత్తం ఆ హాస్పిటల్నే ఎత్తేశాడు. అండ్ నౌ హీ వాజ్ ఫ్రీ టు ఫాలో గాడ్. ఇప్పుడు జరిగింది ఏమిటట? భగవంతుడిని అనుసరించడానికి రోజుకి 24 గంటలు అతనికి పూర్తి స్వేచ్ఛ లభించింది గనీకి. సో గాడ్ ప్లేస్ అవుట్ ద లిటిల్ ప్లేస్ ఆఫ్ మెన్. ఈ విధంగా అవతార పురుషుడైనటువంటి భగవంతుడు మానవులతో మానవులు ఆడే ఆటలనే, చిన్న చిన్న ఆటలనే ఆడుతూ ఉంటాడు ఆయన. ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఎ కన్సమ్మేషన్, ఇట్ ఈస్ వర్త్ ఎ వోయింగ్. అంత పరమ ప్రయోజనాన్ని ఆయన ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఆటలు పట్టించడం అవసరమే కదా, సమర్థనీయమే కదా. ద సడన్ సన్ బర్న్స్ అన్ ద వెస్ట్ ఆఫ్ ద రిడ్జ్, బట్ ఆన్ ది ఈస్ట్ స్లోప్ డ్రాస్ అప్ ద ప్లాంట్స్ టు గ్రోత్ గ్రాడ్యువల్లీ. కొండకు పశ్చిమాన సూర్యుడు తీవ్రంగా మండిపోతూ ఉన్నాడు. కానీ తూర్పు వాలులో మాత్రం మొక్కలు చిగురించడానికి సహకరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్పదలుచుకున్న విషయం ఏమిటయ్యా అంటే, ఘనీ జీవితంలో ఒకవైపు వైఫల్యం ఎదురైంది, అతను చేపట్టిన వ్యాపకం నష్టపోయాడు. కానీ రెండో వైపు ఆధ్యాత్మికంగా అవతార పురుషుడికి సన్నిహితుడుగా అయ్యి ముందడుగు వేసేటువంటి భాగ్యం అతనికి ఇచ్చాడు. ఇది ఫ్రాన్సిస్ యొక్క కవిభావం. లైక్ ద చాప్ హూ హ్యాడ్ 2 వాల్యుబుల్ పార్ట్స్ డర్టీ. ఎందుకు అవతార పురుషుడు ఎంత కష్టపడవలసి వస్తోంది తన శిష్యుల కోసం అనేటువంటిది ఈ పద్యంలో ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వద్ద పాతపడిపోయిన 2 లోహపు పాత్రలు ఉన్నాయట. అంటే వాడడానికి పనికి రాకుండా అయిపోయింది, కానీ విలువ కలిగినవే. వాటిని మరమ్మతు చేస్తే మళ్ళీ వాడుకోవచ్చు వాటిని. One he gave to one man to clean, the other to another man. 2 పాత్రల్ని, ఒక పాత్రను ఒకడికి ఇచ్చాడు, మరొక పాత్రను ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు. మరమ్మత్తు చేసి మళ్ళీ వాడుకోవడానికి వీలుగా తయారు చేసి ఇమ్మన్నాడు. One back the next day shining, but the temper gone out of the metal. ఇలా మరమ్మతుకు ఇచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ మర్నాడే పట్టుకొచ్చేసాడు ఆ పాత్రని. తల 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 మెరిసిపోతాను. ఆహా, చాలా బాగుంది అనుకున్నాడు. దానిలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాడు. అది విరిగిపోయి పనికి రాకుండా పోయింది. అంటే ఆ లోహానికి ఉన్నటువంటి లోహ గుణం ఆ పోయింది, టెంపర్ అంటాం. ఆ గుణం పోయి విరిగిపోయింది. అది బ్రిటిల్ అయిపోతే విరిగిపోద్ది కదా, కొండ ఎలా విరిగిపోద్ది అలా. ది అదర్ రిటర్న్ ఆఫ్టర్ 40 days ఆఫ్ కేర్ఫుల్ క్లీనింగ్, ఆల్సో షైనింగ్ అండ్ యూజ్ఫుల్. కానీ రెండో వాడు 40 రోజుల సమయం తీసుకున్నాడు. ఆ 40 రోజుల తర్వాత తలతలలాడుతూ ఉండేలాగే తెచ్చాడు, కానీ పూర్తిగా వాడడానికి ఉపయోగపడేలా చేసి తెచ్చాడు. ఇట్ టేక్స్ టైమ్ టు స్కోర్ పార్ట్స్ ఆర్ గ్రో టమాటోస్. చమత్కారం ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. ఇలా మకిలి పట్టిన పాత్రలను శుభ్రం చెయ్యాలన్నా, లేక ఒక టమాటా మొక్కను పెంచాలన్నా, టమాటా పళ్ళు కాచేలా దానికి తగిన సమయం ఇవ్వాలి కదా నాన్న అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు క్లీన్ అవుట్ ఎ మ్యాన్స్ హార్ట్ అండ్ గ్రో లవ్ ఇన్ హిమ్, సో దట్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ బ్రైట్ విత్ గాడ్ హీ కెన్ బి యూజ్ఫుల్ టు మెన్. ఇక్కడ ఈ ఉపమానాన్ని బాబాకు సమన్వయం చేసి చెప్తున్నాడు చివరి 2 లైన్లలోనూ. ఏం చెప్తున్నాడు ఆయన? ఒక మానవుడి హృదయాన్ని పూర్తిగా కల్మషాలను నిర్మూలించి దానిలో ప్రేమను నింపి అది ప్రేమతో వెలిగేలా చెయ్యాలి. ఎలాగో మళ్ళీ చేయడం? అతనొక్కడే ప్రకాశించేలా చేస్తే సరిపోదుట. ఇతరులకు కూడా ఆ భగవంతుడి ప్రకాశాన్ని అందించేలా అతన్ని తీర్చిదిద్దాలి అంటే అంత కష్టం అవసరం కదా. అంత కష్టపడ్డాడాయన అవతార పురుషుడు తన శిష్యులను సానబట్టడంలో. Love's claiming of another lover also followed an excursive course. ప్రేమ మరొకరిని
స్వాధీనం చేసుకోవడం కూడా ఒక వింతగానే జరిగింది. అంటే మళ్ళీ ఇంకొక శిష్యుడి గురించి చెప్తున్నాడు. అలా బలి అయిన శిష్యుడి పేరు రంజు అబ్దుల్లా. అంచేత రంజు అబ్దుల్లా చెప్పిన మాటలను యథాతథంగా కోట్లో పెట్టాడు ఈ పద్యంలో. రంజు అబ్దుల్లా మాటలు. At this time, this one said, I used to visit a friend's house where we young men discussed everything under the sun. రంజు మాటలు. ఆ సమయంలో నేను ఒక మిత్రుడి ఇంటికి తరచూ వెళుతూ ఉండేవాడిని. అక్కడ యువకులు చాలామంది మేమంతా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వన్ నైట్ దేర్ వాజ్ ఎ న్యూ ఫేస్. ఒకరోజు ఉన్నట్టుండి ఒక కొత్త మొహం కనపడింది. ఎవరో అతను. నో వన్ పెయిడ్ పర్టికులర్ అటెన్షన్ టు హిమ్. నిజానికి ఎవడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. చాలా మంది ఉన్నాం కదా, ఎవడో కొత్త మొహం అనుకున్నాం. బట్ గ్రాడ్యువల్లీ హీ సీమ్ టు బికమ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ది గ్యాదరింగ్స్ అండ్ ఇట్ వాజ్ హిజ్ సే దట్ వాజ్ గ్రాంటెడ్. కానీ క్రమంగా మా సమావేశాలకి కేంద్ర బిందువే అతడైపోయాడు. ప్రతి విషయంలోనూ అతని మాటే చెల్లుబాటు అవుతూ ఉండేది. మేర్వాన్ సేస్ దిస్, మేర్వాన్ సేస్ దట్, ఐ గాట్ సిక్ ఆఫ్ హియరింగ్ హిస్ నేమ్. అంటే ఇతను అనుభవం చెప్తున్నాడు, రంజు చెప్తున్నాడు అనమాట. మేర్వాన్ ఇలా అన్నాడు, మేర్వాన్ అలా అన్నాడు, ఇవే మాటలు అందరూ చెప్పుకోవడం విన్నాడు. ఎవడ్రా బాబు ఈ మేర్వాన్ అని విసిగిపోయాను నేను. ఆ మాట విని 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 అంత ఎక్కువగా అతని మాట ప్రస్తావించబడుతూ ఉండేది ఆ సమావేశాల సమయంలో. బట్ ఇన్సిడెంట్స్ అక్కర్డ్ విచ్ పజిల్డ్ మై ఇంటెలెక్ట్ అండ్ నాగర్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆన్సర్. కానీ అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నిజంగా ఉన్నట్టు చెప్తాను నేను. ఆ సంఘటనలు నన్ను అయోమయంలోకి నెట్టేశాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరకలేదు. ఎందుకు అలా జరుగుతున్నాయో తెలిసేది కాదు. యాజ్ ఎన్ బోట్ ఎక్స్కర్షన్ వెన్ వి వెంట్ ఎషోర్ అన్ ఎన్ ఐలాండ్. ఉదాహరణకు ఒకసారి బోట్లో విహారయాత్రకని వెళ్ళాం, ఒక దీవిలో ఆగాం. ఇట్ వాజ్ నోన్ అండ్ బీయింగ్ ఏ ముస్లిం ఐ వెంట్ ఆఫ్ అండ్ ఫౌండ్ ఎ సెక్లూడెడ్ స్పాట్ అండ్ ఆఫర్డ్ మై ప్రేయర్స్. నేను మహమ్మదీయుని కదా, రంజు అబ్దుల్లా ఇతను. మరి మధ్యాహ్నం భోజనం చేసే ముందు నమాజ్ చేసి ఆ తర్వాత భోజనం చెయ్యాలి కదా. అంచేత మేర్వాన్తో నేను ఇప్పుడే వస్తాను నేను అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ నమాజ్ పూర్తి చేసి మళ్ళీ తిరిగి వచ్చా. వెన్ ఐ గాట్ బ్యాక్ మేర్వాన్ వాజ్ గ్రంబ్లింగ్ దట్ వీ హెడ్ ఆల్ లెఫ్ట్ హిమ్. వన్ గోస్ ఆఫ్ అండ్ ఆఫర్స్ ప్రేయర్స్, అనదర్ గోస్ ఫిషింగ్. మరొకడు ఏదో చేపలు పట్టుకుని వస్తాను అని ఎక్కడికో పోయాడు, వచ్చాడు. మొత్తం ఒంటరిగా మేర్వాన్ ఒక్కడిని వదిలిపెట్టేసి ఈ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మేర్వాన్ వీళ్ళని చూసి తిరిగి వచ్చిన తర్వాత చికాకు పడుతూ ఇలా అన్నాడు, నా గురించి మీరెవరూ పట్టించుకోవటం లేరు. ఒకడేమో ప్రార్థన చేసుకోవడానికి పోయాడు, ఒకడేమో చేపలు పట్టుకోవడానికి పోయాడు. మేమంతా నిర్ఘాంతపోయాం. ఎందుకని? మేమెవరూ ఎక్కడికి వెళుతున్నాము, ఎందుకు వెళుతున్నాము ఒక్క మాట కూడా మేర్వాన్తో చెప్పలేదు. ఎలా తెలిసిపోయింది ఇతనికి? నన్ ఆఫ్ us has said what he had intended to do. చెప్పలేదు అతనికి, కానీ తెలిసిపోయింది. I found I was always thinking of him. రంజు మాటల్లోనే. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ నేను ఒక విషయాన్ని గమనించాను. నా ఆలోచనల్లో అతనే నిండిపోయి ఉన్నాడు. అంటే అతని చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నా ఆలోచనలన్నీ కూడా. ఐ టోల్డ్ హిమ్ వన్ డే ఐ వాజ్ గోయింగ్ అన్ ఏ ట్రైన్ జర్నీ. ఒకరోజు మేర్వాన్తో ఇలా అన్నాను, నేను ఫలానా రైలు బండిలో నేను ఊరు వెళ్తున్నాను రా అన్నాను నేను. హీ సెడ్ ఇట్ వాజ్ ఏ కోఇన్సిడెన్స్, హీ వాజ్ గోయింగ్ ఆన్ ద సేమ్ ట్రైన్. అప్పుడు అన్నాడు, అరే నేను కూడా అదే రైలు బండిలో ఊరు వెళ్తున్నాను రా, భలే కాకతాళీయం అన్నాడు మేర్వాన్. సూన్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ హీ సెడ్ జెంట్లీ. ఆ బండి కదిలింది, బయలుదేరింది. కాసేపటికి ప్రేమ నిండినటువంటి ఆ మృదువైన హృదయంతో మేర్వాన్ ఇలా చెప్పాడు, ఆస్క్ ఎనీథింగ్ యూ లైక్ ఆఫ్ మీ, లాంగ్ లైఫ్, వెల్త్, ఫేమ్, అండ్ ఐ విల్ సీ దట్ యు గెట్ ఇట్.
ఆ ప్రేమ నిండిన హృదయంతో ఇలా అడిగాడు మేర్వాన్, నీకు ఏది కావాలంటే అది నన్ను అడుగు. దీర్ఘాయుష్ కావాలా, ఐశ్వర్యం కావాలా, కీర్తి కావాలా, ఏదైనా సరే అడుగు. నీవు ఏది కోరితే అది తప్పక నువ్వు పొందేలా నేను చూస్తాను. బట్ ద బెటర్ థింగ్ వుడ్ బి టు మేకప్ యువర్ మైండ్ టు డూ వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ. ఇలాగని చివరిలో ఇలా అన్నాడు, కానీ ఒక్క మాట చెప్తాను మిత్రమా అన్నాడు. అన్నింటిలోకెల్లా ఉత్తమమైనది ఏమిటయ్యా అంటే, నేను ఏది చెబితే దాన్నే ఆచరించేలా నీ మనసుని సిద్ధం చేయి అని చెప్పాడు. మై మైండ్ వాజ్ మేడప్ అంటే ఆయన మాట యొక్క ఆ ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. బాబా అవతార జీవితాన్ని చూస్తే ఆయన కొన్ని మాటలు బయటకు పెద్ద ప్రాముఖ్యత లేనట్టుగా కనపడతాయి, కానీ ఆ మాట యొక్క ప్రభావం అతి తీవ్రంగా ఉండి తీరుతుందన్నమాట అవతలి వ్యక్తి మీద. అది ఇక్కడ ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆయన, మై మైండ్ వాజ్ మేడప్, ఆ క్షణంలోనే నా మనసు ఒప్పేసుకుంటాను, ఇది సత్యం, అతను చెప్పిన మాట, మిగిలినవేం అడక్కు నువ్వు, నీ జీవితం అతనికి అంకితం అని నా మనసు సిద్ధమైపోయింది. ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్ మ్యాన్ నౌ ఫర్ 30 years అండ్ ఒబేడ్ హిమ్. అదిగో అప్పుడు నేను ప్రారంభించిన నేస్తం 30 ఏళ్లుగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. నా జీవితంలో అతన్నే అనుసరిస్తూ ఉన్నాను, అతనికే విధేయుడిగా ఉండిపోయాను. బట్ ఎనదర్ యాజ్ అ బాయ్ వెన్ సిక్ నీడెడ్ ఓన్లీ ఎ ఫ్యూ విజిట్స్ టు వండర్ ఎట్ ఎ కైండ్నెస్ గ్రేటర్ దాన్ హిజ్ పేరెంట్స్. మరొక శిష్యుడి విషయం ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. అతడు చిన్నతనంలో సుస్థి చేసింది బాగా, అనారోగ్యం పాలైపోయాడు. మేర్వాన్ అనేక పర్యాయాలు అతని చూడ్డానికి వెళ్ళి అతనికి సపర్యలు చేసి ప్రేమను కురిపించాడు. తల్లిదండ్రులను మరిపించేటంత ప్రేమను కురిపించాడట. అండ్ వెన్ అగైన్ ఆస్క్డ్ హిస్ ఫాదర్స్ పర్మిషన్ టు గివ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ హిమ్. అతనికి నయం అయిపోయాక ఆ బాలుడు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నా ఫ్రెండ్ మేర్వాన్కి నా జీవితాన్ని అంకితం చేసేయాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వు, నేను వెళ్ళి అతనితో పాటుగా జీవిస్తాను అన్నాడు. బట్ హిస్ ఫాదర్ సా నో గుడ్ ఇన్ దిస్ మ్యాన్ అండ్ ఫర్బేడ్ ఇట్. ఆ తండ్రికి మేర్బాబాలో ఏమీ గొప్పతనం కనపడలే. అతన్నా, మేర్బాబానా, వద్దురా, వద్దొద్దు, వెళ్ళొద్దు అన్నాడు. బట్ ఇన్ బాబా ద బాయ్ హ్యాడ్ సీన్ హీజ్ ఎ ట్రూ ఫాదర్. కానీ ఆ బాలుడికి మాత్రం బాబాలోనే అతని నిజ తండ్రి కనిపించాడు. సో హీ సెల్యూటెడ్ హిస్ ఫాదర్ అండ్ వెంట్ టు హిమ్. నాన్నకి సెలవు అన్నాడు, బాబా దగ్గరికి వచ్చి జీవించాడు తన జీవితం అంతా. ఎనదర్ బట్ విత్ హిస్ ఫాదర్స్ బ్లెస్సింగ్ లెఫ్ట్ హిస్ హోమ్, సెట్ ఇన్ డిజైరబుల్ గార్డెన్స్ అండ్ గేవ్ అప్ హిస్ లైఫ్ టు హిమ్. మరొక శిష్యుడు అతని తండ్రి యొక్క అనుమతి తీసుకొని అందరూ కోరుకునే సకల సౌఖ్యాలు ఉన్నటువంటి జీవితాన్ని బాబా కోసం ఫణంగా పెట్టి బాబా దగ్గరికి చేరిపోయి తన జీవితాన్ని అంకితం చేసేశాడు. వెన్ బాబా హ్యాడ్ గ్యాదర్డ్ టు హిమ్ 40 men, he left his hut by the roadside on the edge of Pune and accompanied by them walked to Bombay and there established his first and ideal ashram, Manjil-e-Meem, the house of a master. ఈ విధంగా ఒక 40 మంది పురుషుల్ని తన శిష్యులుగా సేకరించిన తర్వాత పురానగర శివార్లలో రోడ్డు ప్రక్కగా నిర్మించిన ఈ కుటీరాన్ని విడిచిపెట్టేసి తన శిష్య బృందాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బొంబాయి చేరుకొని తన మొట్టమొదటి ఆశ్రమం, ఆదర్శవంతమైన ఆశ్రమం అయిన మంజిల్-e-Meem దాన్ని ప్రారంభించారు. మంజిల్-e-Meem అంటే గురు నివాసము అని అర్థం. హియర్ ద డిసైపుల్స్ లివ్డ్ అండర్ ఎ స్ట్రిక్ట్ రూల్. అక్కడ ఆయన శిష్యులు కఠినమైనటువంటి నియమాల మధ్య జీవిస్తూ ఉండేవారు. బాబా వాజ్ దైర్ మదర్ అండ్ ఫాదర్. వారికి తల్లి తండ్రి అన్నీ బాబాయే.
యాజ్ ద వన్ హీ సర్వ్డ్ దేర్ ఎవ్రీ నీడ్. ఒక తల్లిలాగా వాళ్ళ సకల ఐశ్వర్యాలను సమకూర్చి పెడుతూ ఉండేవారు. యాజ్ ది అదర్ హీ టాట్ దెమ్ అండ్ chastised them of their hindrances to pure self. అలాగే ఒక తండ్రిలాగా వారికి గురువుగా ఉంటూ వారి సత్యమైన నేను తెలుసుకోవడానికి ఆటంకంగా ఉన్న బలహీనతల గురించి తీవ్రంగా మందలిస్తూ ఉండేవారు. ఏ కేరింగ్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ పర్ఫెక్ట్ ఇన్ మెథడ్ అండ్ రిజల్ట్. ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు, ఒక పరిపూర్ణమైన బోధనా విధానం అంటే ప్రేమతో కూడి ఇలాగే ఉండాలి కదా. అంటే ఆచార్యవరేణ్యుడు అంటారు, అంటే అంతకంటే గొప్ప ఆచార్యుడు ఉండే అవకాశమే లేదు. ఆయనకే తెలుసు ఒక మనిషిని ఎలా ప్రేమతో సాకాలో, ఎలా మందలించి తీర్చిదిద్దాలో. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ రోల్ టు ది అదర్ వాజ్ యాజ్ స్విఫ్ట్ యాజ్ వన్ టర్నింగ్ ఫ్రమ్ ద మూన్ టు లుక్ ఎట్ ద సన్ వెన్ బోత్ ఆర్ ఇన్ ది స్కై. చంద్రుణ్ణి చూస్తూ ఉన్న ఒక వ్యక్తికి అదే ఆకాశంలో మరొక పక్క ఉన్న సూర్యుని చూడడానికి తన దృష్టిని ఎంత వేగంగా మరల్చగలడు. అంతే కదా, ఇటు నుంచి ఇటు ఇలా బుర్ర తిప్పితే ఇటు చూడగలడు. ఇటు సూర్యుడు ఇటు చంద్రుడు ఒకే ఆకాశంలో ఉన్నప్పుడు బుర్ర ఇలా తిప్పితే చంద్రుడు, ఇలా తిప్పితే సూర్యుడు. అంతే కదా, అంత వేగంగా బాబా ఒక పాత్ర నుండి మరొక పాత్రకు మారిపోతూ ఉండేవారట. అంటే తల్లి పాత్ర కాసేపు, తండ్రి పాత్ర కాసేపు. తీవ్రంగా మందలించేసేవారు. వాడు దుఃఖిస్తూ ఉంటే తల్లిలాగా మారిపోయి లాలించి వాడికి చేతితో తినిపించేవారు. పోలేరనన్నా, క్షమించేశానులే, నేను ఎక్కువ వర్రీ అవ్వకు, నేనేగా నేను తిడతా, నీ మంచి కోసమేగా అని లాలించేవాడు ఆయన. అలాగే ఆయన చిత్త వైఖరిని వ్యక్తం చేసే తీవ్రత కూడా అంతే తీవ్రంగా మారిపోతూ ఉండేది. ఆఫ్ మూడ్ యాజ్ ఎక్స్ట్రీమ్, అది క్షణానికి ఒకలాగా మారిపోతూ ఉండేది. ద కూల్ జెంటిల్నెస్ ఆఫ్ ద మూన్ అండ్ ద ఫియర్స్ బర్నింగ్ ఆఫ్ ద సన్. అది ఒక్క క్షణంలో చంద్రుడిలాగా చల్లగా ఉండేవాడు, మరొక క్షణంలో మండుతున్న సూర్యుడంత తీక్షణంగా ఉండేవాడు ఆయన. గోల్డ్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద మూన్ టు ద ఐస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ లవర్స్. ఇక్కడ ఫ్రాన్సిస్ ఉపమానం చెబుతూ ఉన్నాడు. పిల్లలకు, ప్రేమించే వాళ్ళకి చంద్రుడి ముఖం బంగారంగా వెలుగుతూ చల్లగా కనపడుతుంది కదా. అండ్ గోల్డ్ ఈజ్ ద సన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ నర్సలింగ్ హీరోస్. అదే శిక్షణలో ఉన్న వీరుల రక్తంలో సూర్యుడు బంగారం రంగులోనే మెరుస్తూ. అండ్ ద మూన్ సన్ మ్యాన్ ఈజ్ ద గోల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హీరో లవర్స్. అది ధీరోదాత్తులైన ప్రేమికుల హృదయాలలో సూర్యచంద్రుడ మిశ్రమ రూపమైన అవతారుడు భగవంతుని బంగారంగా కనిపిస్తాట. అంటే ఆ మండలి వాళ్ళ హృదయాల్లో ఆ సూర్యుడు చంద్రుడు ఆ మిశ్రమమైనటువంటి ఆ అవతారుడి యొక్క బంగారు ఛాయని మనం చూడవచ్చు. సో ఫియర్స్ ఎట్ టైమ్స్ దట్ హిస్ సన్ గ్లోరీ, దట్ డిసైపుల్స్ ఆఫ్ పవర్ఫుల్ ఫిజిక్ once a noted wrestler would tremble before him, for they knew the power of that slight hand from a body wasted with a fasting, which could knock them down with a blow or pick them up as though they were rag dolls and crash them to the floor, while the timid would hide until the sun's storm had passed. And in the sky of their vision smiled once more the moon. అప్పుడప్పుడు బాబాలో ఆయన సూర్య వైభవం ఎంత ప్రచండంగా ఉండేదయ్యా అంటే, మంచి దేహదారుఢ్యం గల శిష్యులు సైతం, ఉదాహరణకు ఆదికీరాని మంచి ఫిజిక్ మెయింటైన్ చేసేవాట, చిన్న చిన్న కుస్తీలు కూడా పడుతూ ఉండేవాడు అతను ఆ రోజుల్లో. అతడు సైతం బాబా ముందు నిలబడ్డానికి వణికేవాట. ఎందుకని? మనందరికీ తెలుసు ఆదికి ఇరానీ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సమయంలో బాబా కొన్ని రోజులుగా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో ఉన్నారు. బాగా బక్కచిక్కిపోయి ఉన్నారు. ఎముకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆది కబురు పంపించారు, ఎలా ఉంటే అలా రమ్మని. ఆది వచ్చాడు. నాతో కుస్తీ పట్టు అన్నారు. ఆదికి భయం వేసింది. ఇదేంటి, నాతో కుస్తీ పడితే
ఈయన తట్టుకోగలడా అనుకున్నాడు. బాబా దగ్గరికి వెళ్ళి భుజం మీద ఇలా చేయి వేసి, ఏదో ఆయన అన్నాడు కాబట్టి, యుద్ధం చేసినట్టుగా కనపడాలి కాబట్టి కుస్తీ పట్టినట్టు ఇలా అన్నాడు. బాబా కోపగించుకున్నారు. ఇదేనా నా పట్ల నువ్వు చూపే విధేయత? కుస్తీ పట్టమంటే నీ పూర్తి శక్తిని ఉపయోగించి నాతో కుస్తీ పట్టు అన్నారు. అప్పుడు ఆది లోపలికి ఊపిరి తీసుకున్నాడు, పూర్తిగా అటాక్ చేద్దాం బాబాని అని. వెంటనే బాబా తన 2 చేతులతో ఆది దేహాన్ని పైకెత్తి దూరంగా విసిరేశారట. హడలిపోయాడు ఆది. అంచేత వీళ్ళందరికీ అనుభవం ఉంది. ఆయన దేహం ఉపవాసాలతో కృషించిపోయినా ఆయన బక్కచేయి ఒక్క దెబ్బతో తమను మట్టి కరిపించగలదని, లేక వారిని గొడ్డపీలికలతో చేయబడిన బొమ్మలలాగా పైకెత్తి కింద విసిరివేయగలదని వారికి తెలుసు అనుభవంలో. అయితే మండలి వాళ్లలో కొంతమంది పిరికి వాళ్ళు కూడా ఉండేవారు. పాపం హడలిపోయేవారు. బాగా పులుల్లాగా ఉండేవాళ్ళు. బాబా ఎక్కువ రౌద్రం చూపెడితే ఆ పంచిలోనే పేస పోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనం చదువుకుంటే బాబా జీవితంలో. పిరికివారు ఆ సూర్యుని తుఫాను గడిచిపోయే వరకు తలుపు వెనక నక్కి దాక్కునేవారట వాళ్ళు. వాకపు చేసేవారు. బాబా కోపం పోయి మళ్లీ చిరునవ్వులు చిందిస్తూ చల్లటి చంద్రుల్లాగా మారిపోయాడా అని వాకపు చేసి ఇప్పుడు నవ్వుతున్నాడు అంటే అప్పుడు ధైర్యంగా బయటకు వచ్చేవారట. అలా ఉండేది ఆ రోజుల్లో బాబా యొక్క ఆ చిత్త వైఖరి. వీ హ్యావ్ బీన్ ఈవిల్లీ బ్రాట్ అప్. ఇక్కడ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక కవిగా విశ్వరూపాన్ని చూపెడుతూ ఉన్నాడండి. ఇక్కడ మనం ఎంత దుర్మార్గంగా కనపడుతూ ఉన్నాం మన అందరం కూడా. కానీ మనలోనే కాదు తప్పు, మన పెంపకంలోనే తేడా ఉంది. చాలా దుర్మార్గంగా పెంచారు మనల్ని అని చెబుతున్నాడు. అండ్ దెర్ ఈజ్ నో ఈవిల్ లైక్ ఇగ్నోరెన్స్ ఆర్ విల్ఫుల్ డిస్టార్షన్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ అవతార్. భగవంతుడు అవతారుడుగా వచ్చాడు అన్న సత్యాన్ని మనకి తెలియకుండా చేసేశారు. దాన్ని బుద్ధిపూర్వకంగా వక్రీకరించేశారు ఒక్కొక్కసారి. అంచేత మనల్ని పెంచినటువంటి పెద్దలు, ఈ సమాజం, ఈ సంఘం ఇది చాలా దుర్మార్గంగా పెంచింది. భగవంతుడి అవతారానికి సంబంధించిన సత్యం మనకు తెలియకుండా చేసేశారు. కొంతమంది ఆ సత్యాన్ని బుద్ధిపూర్వకంగా వక్రీకరించేశారు. నిజంగా ఎంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? టు ది వ్యూ ఆఫ్ జీసస్ సాక్రిఫైస్ వితౌట్ హిస్ వ్యూ బ్యాలెన్స్డ్ బై అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ గ్లోరీ, హిస్ డివైన్ టెరిబుల్నెస్. జీసస్ని మనకి ఎలా చూపించారు అంటే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చెప్తున్నాడు. అతను బలైపోయినటువంటి ఒక గొర్రె అని చెప్పారు. అంతేకాని ఆయన సృష్టికర్త, ఆయన వైభవము, ఆయన కావాలంటే భీతు గొలిపించేస్తాడు ప్రపంచానికి అని ఆ సమతూకమైన దృష్టికోణాన్ని మనకి చెప్పలేదు మనని పెంచినటువంటి ఈ సమాజం. ద ల్యాంబ్ హ్యాడ్ బీన్ షోన్ టు అస్. మనకి ఒక గొర్రెపిల్లలాగా అమాయకంగా ఉన్న క్రీస్తుని మాత్రమే చూపించారు. ద లాయన్, ద క్రియేటర్, సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్ ఆఫ్ యూనివర్సెస్ అండ్ లైఫ్స్ సప్రెస్డ్. కానీ అదే క్రీస్తులో ఉన్నటువంటి ఆ సింహాన్ని మనకు చూపించలేదు. ఈ విశ్వాలను, జీవితాలను సృష్టించినవాడు, పోషించేవాడు, లయకారకుడు అయిన ఆ సింహాన్ని మన దృష్టికి అందకుండా దాచేశారు. ఏ పెర్నీసియస్ డాక్ట్రిన్. ఎంత హానికరమైన సిద్ధాంతం, మనకి ఎంత అన్యాయం చేసేశారో వీళ్ళంతా కలిసి. ఫాస్టరర్ ఆఫ్ సబ్జెక్షన్ అండ్ టైరనీ. ఎంతకయ్యా ఇలా చేసేశారు వీళ్ళు అంటే, వాళ్ళు ఏం చెబితే అది మనం చేసేలాగా మనని పెంచారు. మనని లోబడి దండ కట్టుకొని ఉండడమే నిరంకుశత్వం. సత్యానికి, ప్రేమకు వీళ్ళు చేసింది నమ్మక ద్రోహం. అంటే ఈ సమాజం ఆ భగవంతుడి యొక్క ఆ సత్యాన్ని మానవుడికి అందకుండా చేశారు తర్వాత తరాల వాళ్ళకి అని. వీ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ అనే స్టోరీ, ద హోల్సమ్నెస్ ఆఫ్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ విచ్ ఇన్ ఇట్స్ టెల్లింగ్ ఓన్లీ హాఫ్ వాజ్ టోల్డ్. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్పేది ఏమిటంటే, మనం ఒక కథను వింటూ పెరిగాం. కథ చాలా పరిపూర్ణమైంది, అందులో ఎలాంటి లోపం లేదు.
కానీ చెప్పేటప్పుడు మాత్రం ఈ కథలో సగమే చెప్పారు మనకి. ద ల్యాంబ్ బీయింగ్ కిల్డ్, గొర్రెని చంపేశారని చెప్పారు అంతే. ది అదర్ హాఫ్ ఇన్ విచ్ ద లయన్ రోజ్ విత్ ఎ రోర్ విచ్ షుక్ ద హోల్ ఎర్త్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్సెడ్. అంతేగాని ఆ గొర్రె కావాలి అనుకుంటే సింహంలాగా గర్జించి ఈ భూమి కంపించిపోయేంతగా అది లంఘించగలదు అనే విషయం మాకు చెప్పలేరు. హీ సఫర్డ్ ది స్లాటర్ ఆఫ్ హిజ్ ల్యాంబ్నెస్ అండ్ స్లెప్ట్ ఫర్ 3 days ఇన్ హిస్ కేవ్ అనే మౌంటైన్ సైడ్. మనకి చెప్పిన విషయం బైబిల్లో యథాతథంగా కోట్ చేశాడు. అతడు ఒక గొర్రె పిల్లలాగా బలి ఇవ్వబడ్డాడు. ఆ తర్వాత పాపం ఆ పర్వత ప్రాంతంలో తన గుహలో 3 రోజులు పడుకున్నాడు. దెన్ జాయిన్ హిస్ ఫాదర్ రూలర్ ఆఫ్ వైడ్ హెవెన్ ఇన్ జడ్జ్మెంట్ అనస్. తర్వాత విశాలమైన స్వర్గంలో ఉన్న తన తండ్రి దగ్గరికి మన మీద తప్పులు ఎంచి నిర్ణయం చేయడం కోసం అక్కడికి చేరుకున్నాడు అని చెప్పారు. an opiate టీచింగ్ ఫర్ ఎన్ ఇండిలెంట్ పీపుల్. అది సోమరులైన ప్రజలకు ప్రశ్నించకుండా అనుసరించేలా చేసే బోధన ఇది. అంటే మిగిలిన ఇంకేం అడక్కో, నేను చెప్పింది విను అన్నట్టుగా చెప్పారు ఇవన్నీ. కానీ అసలు సత్యం మనకి చెప్పలేదు. ఎందుకని? మనము నవ్వుతూ ఉన్న శ్రీరామచంద్రమూర్తి బొమ్మల్నే చూస్తూ పెరిగాం. నవ్వుతూ ఉన్న కృష్ణ భగవానునే చూశాం. అమాయకంగా గొర్రెలాగా ఉన్న క్రైస్తు మొహాన్ని చూస్తూ పెరిగాం. నవ్వుతూ ఉన్న బాబానే చూస్తూ మనం ఉన్నాం. కానీ కరోనాను ఎంత ఉగ్ర రూపంగా సృష్టించి వెన్నులో చలి పుట్టించి నేను దేనినైనా పాదాక్రాంతం చేసుకోగలను అని వెర్రవీగే ఈ సైన్యాధిపతులంతా వెలవెలబోయేటంతటి ఆ రౌద్రాన్ని చూపించగలడు అనేది మనకెవడూ చెప్పలేదు. జాగ్రత్తరా, ఆయనతోటి జాగ్రత్త, ఆయన మామూలోడు కాదు, అలా నవ్వుతూ ఉన్నాడు అనుకోవద్దు, మహాప్రమాదం, ఆయన్ని విస్మరించకు, ఆయన్ని మంచి చేసుకో అని ఎవడూ చెప్పలేదు నాకు. అదేనమాట ఇక్కడ మనకు ఫ్రాన్సిస్ చెప్పేది. ఎందుకని చాలా అందంగా ఫ్రాన్సిస్ ఒక పద్యంలో ముందు రోజుల్లో చెబుతాడు. మీకు ఒక్కసారి మీకు మనవి చేస్తా. మనందరం బాబాని ప్రేమిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ సృష్టి ఉంది మనందరికంటే ఎక్కువ ప్రేమిస్తుందట ప్రియతముణ్ణి. ఆయన కోసం చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటుందట. అవతారుడి కోసం నిరీక్షించేది అందరికంటే సృష్టేనట. సర్వాంగ సుందరంగా వసంత శోభను అలంకరించుకొని ప్రియతముడికి స్వాగతం పలకడానికి సిద్ధమై ఉంటుందట. అరే, అంతేకాదట, ప్రతి అవతారంలోనూ అవతారుణ్ణి ఎంత క్షోభకు గురి చేశామో, ఎంత హరాస్ చేశామో, ఎంత పీడించామో ఇవన్నీ ఈ భూమి దగ్గరుండి సాక్షిగా చూసిందట. అది మన మీద పగపట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దెబ్బ కొడదామని అది ఎదురు చూస్తూ ఉంటుందట. వరదల రూపంలో, భూకంపాల రూపంలో, తుఫాన్ల రూపంలో విరుచుకు పడుతుంది. ఇదిగో అలా అవకాశం దొరికినప్పుడల్లా. ఇంకా అనుకుంటే విషరోగాల రూపంలో కూడా విరుచుకు పడగలదు అని ఫ్రాన్సిస్ ఆ రోజుల్లో 1958లో ఆ పద్యంలో రాశాడండి. అదే ఇప్పుడు జరుగుతోంది. మనం ఎవడో చైనా వాడినో ఎవరో అమెరికా వాడినో నిందించుకుంటున్నాం. ఇంకా మనల్ని మనం నిందించుకునే స్థాయికి ఎదగలేదు. మనమే ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం. తరతరాలుగా యుగ యుగాలుగా అవతార పురుషుని హింసించి తోలనాడి అవమానం చేసి ఘోరమైనటువంటి పాపాలు చేశాం. కాబట్టి ఈవేళ దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం.